మనం జీవితం వెళ్ళిపోతుంది. మన జీవితం మనది. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, భార్య, భర్తలు ఇవన్నీ రుణానుబంధించి ఒక కుటుంబంగా ఏర్పడిన బంధాలే. ఎన్నాళ్ళు ఉంటాయి ఈ బంధాలు అని అంటే దేహంతో ఉన్నంత వరకు ఉంటాయన్న గ్యారంటీ ఉందా? పోనీ మనం బతికే ఉన్నాం, వాళ్ళు బతికే ఉన్నారు. కానీ ఏదో చిన్న మనస్పర్ధ వచ్చి గొడవ పడుకొని పక్కింట్లో ఉన్నాం, మాట్లాడుకోం మనం. అవునా? మరి రుణం లేదు, అక్కడ రుణం లేదు కాబట్టి మనకి వాళ్ళకి మాట తేడా వచ్చింది. ఎవరో ఏ ఊరి వాళ్ళు ఏ ఒక్కడి వాళ్ళు మన పక్కింట్లో ఉంటారు. మనకి ఏదన్నా అవసరమైతే ఒక టాబ్లెట్ ఇస్తారు, అవసరమైతే 10 రూపాయలు ఇస్తారు, ఏదో 4 ఇస్తారు, ఏదో రకంగా సహాయాన్ని అందిస్తారు. అల్లే మన ఊరు వాళ్ళ, మన కులపోళ్ళ కాదే. మరి ఎక్కడ అంటే ఇది రుణానుబంధం. సాయిబాబా పారాయణంలో చెప్పబడుతుంది, రుణానుబంధం లేనిదే ఏ జీవి కలవదట, కుక్క కూడా కలవదట. బాబానైతే నమ్ముతాం కదా, కర్మ సిద్ధాంతాన్ని నమ్మినా నమ్మకపోయినా బాబానైతే నమ్ముతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరమీ కూడాను, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే దాదాపుగా అందరమీ కూడా. మరి బాబా పారాయణం అందరం చదివిన వాళ్ళమే. అందులో ఉన్నది ఏంటి అంటే అది రుణానుబంధం లేనిదే ఏ జీవి ఎవరిని ఎప్పుడు కలవదట. మరి అలాంటప్పుడు మరి ఈ రుణం తీరిపోతే వెళ్ళిపోతాం, బాడీ వెకెట్ చేయొచ్చు, లేదా మనుషులు దూరం అవ్వచ్చు. సో కాకపోతే అయ్యో నేను అలా చూసానే, ఇలా చూసాను, అలా పెట్టాను, ఇలా పెట్టాను, నా మీద ప్రేమ లేదు అంటే నువ్వు పెట్టావని ప్రేమ ఉండాలా? ఆలోచించండి. అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉందిగా. ఇక్కడ ఏమవుతుందంటే నేను బాగా చూశాను, నేను మంచిదని నేను బాగా చూశాను కాబట్టి మీరు అలాగే చూడాలి అని అనుకోవటం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం మనం. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే చేస్తామో అది వ్యాపారం అవుతుంది, ఆధ్యాత్మికత కాదు. గుర్తుపెట్టుకోండి, వ్యాపారానికి ఆధ్యాత్మికతకి డిఫరెన్స్ తెలియాలి. మనం ధ్యానంలోకే వచ్చాం, ధ్యానమే చేస్తున్నాం, ఇక్కడే పనులు చేస్తున్నాం, కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ చేస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప సేవ అవ్వదు, ఆధ్యాత్మికత అవ్వదు. ఇక్కడ మనందరం తెలియక చేస్తున్న పొరపాట్లు ఏంటి అంటే, నేను సేవ చేస్తా మేడం 11 రోజులు జన్మాచక్రంలో, నాకు అకామిడేషన్ ఇస్తారా, నాకు కార్డు ఇస్తారా, నేను ఒక 10,000 డొనేషన్ ఇస్తాను, నాకేంటి అక్కడ, నేను వచ్చినప్పుడు నాకేంటి అడుగుతారు. సహజంగా అందరి మైండ్లో తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటే మన ముందు తరంలో అదే నేర్పారు. మనకి ముందు తరంలో అదే నేర్పారు కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అక్కడే ఆగిపోతున్నాం మనం. నేను అనేది ఏంటంటే ధ్యానం ఎక్కువ చేసినప్పుడు ఇంకొకరి ఆలోచన మీద మనం ఉండకూడదు. 2017లో గురు సినిమా చూసారా, వెంకటేష్? ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు వెంకటేష్ ఒక క్వశ్చన్ అడిగాడు ఒక విలేకరి, గురువు అంటే ఎలా ఉండాలి అని. గురువు అంటే ఎలా ఉండాలి అని అడిగారు ఒక విలేకరి. వెంకటేష్ చెప్పాడు, అతను అప్పటికి ఎందా నుంచి ధ్యానం చేస్తున్నాడో మనకు తెలియదు. ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, నీవే దైవం అని తెలుసుకో అని చెప్పేవాడే గురువు. ఇదే పత్రిసార్ మనకు చెప్పేది. పత్రిసార్ చెప్పే గడ్డాలు వేసుకొని చెప్పే కన్నా జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక సినిమా హీరో చేతి బుర్రకెక్కింది కదా మనకి. ఆయన చెప్పింది అది, నీవే దైవం అని తెలుసుకోమని చెప్పేవాడే గురువు. ఇంకొక మంచి పాయింట్ ఏం చెప్పాడంటే, మనందరమీ ఎవరి సొంత ఆలోచనల మీద వాళ్ళు బతకట్లేదు, సెకండ్ హ్యాండ్ ఆలోచన మీద బతుకుతున్నాము. సెకండ్ హ్యాండ్ ఆలోచనలు అంటే చూడండి, అంటే ఇంకొకరి ఆలోచన ఇందా చెప్పుకున్నామే, ముందు తరం అలా ఉంది కాబట్టి మనం అలాగే ఉంటున్నామని, అది సెకండ్ హ్యాండ్ ఆలోచన. మనకి సొంత బుర్ర ఉంది కదా, ఆలోచించే శక్తి ఉంది కదా, మనం ధ్యానం చేసి మనము ఇంకొకరికి లాగా కాకుండా వాళ్ళకన్నా భిన్నంగా, లేకపోతే వాళ్ళకన్నా ఇంకొంచెం క్రియేటివిటీగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాము అంటే
పాతదాన్ని వదలట్లా. కొత్తది రావాలి అంటే పాతదాన్ని వదిలేయాలి. పాతదాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో కొత్తది ఆటోమేటిక్గా వచ్చి చేరేది. ఈ చీర ముడతలు పడింది, 4 ఏళ్ళ నుంచి కడుతున్నా. ఎంత మమకారమో చీర మీద. వీరు వాళ్ళని బోల్డ్ చచ్చినాయి, అయినా ఈ చీరను వదలం. ఎందుకు? 4 ఏళ్ల నుంచి మమకారం అంటుపోయి ఉంది కదా. దీన్నే ఉతికి, దీన్నే కట్టి, దీన్నే ఉతికి ఉతికి ఒక 100 సార్లు కట్టుంటాం. 100 సార్లు కట్టిన చీరకే మనం వదలలేనంత అజ్ఞానంలో ఉన్నాం. చూడండి, అంటే మనం సాధన సరిగా చేయడం లేదు. మెహర్బానీ కోసం ఏదో అరగంటో గంటో చేస్తున్నాం. శారీరకంగా ఉన్న తలనొప్పికో, మూతి నొప్పికో, ముడ్డి నొప్పికో కొంచెం రిలాక్స్ అవ్వటానికి చేస్తున్నామే తప్ప నిజమైన ఆధ్యాత్మికత కోసం అయితే ధ్యానం చెయ్యట్లేదు చాలా మంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ధ్యానమా చక్రం మొన్న అయింది కదా, మాకు ఏ ప్రశ్నలు, మేడం మేము 10,000 ఇచ్చాం, మేడం మేము 50,000 ఇచ్చాం, మేము అది ఇచ్చాం, మాకేంటి, మేము సేవ చేస్తున్నాం, మాకు బెడ్ ఇవ్వరా, మాకు అది ఇవ్వరా, ఇది ఇవ్వరా, కార్డులు ఇవ్వండి. అబ్బాబ్బాబ్బా, ఏం పెద్ద ఆయన ఏమి నేర్పాడు, మనం ఏమి నేర్చుకున్నాము, ఎటుపోతున్నాం మనము? కనీసం ఈ పత్రిజీ యుగంలోనన్నా మనం మారకపోతే నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడే మనం మారకపోతే నెక్స్ట్ వాళ్ళకి మనం ఏం చెప్తాం? మనం మారినప్పుడు మనం చెప్పలేము. గురువు ముఖతా ఉన్నప్పుడే నేర్చుకొని మనము తర్వాత తరం ఎలా నేర్చుకుంటుంది కదా. అందుకని మీరు ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీకు మీరు అర్థం అవ్వండి. నిన్న పరిణిత మేడం కూడా అదే మాట చెప్పింది, ఫ్రెండ్షిప్ అనే మాట. ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? మనతో మనమే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఇంకొకరితో కాదు. ఇంకొకరితో చేసామనుకో, ఏదో ఒక రోజు నా మాట వాళ్ళు వినకపోతే, వాళ్ళ మాట నేను వినకపోతే, ఒకరి మాట ఒకరు వినప్పుడు విడిపోతాం. అవునా? అది సహజం జరిగింది. కానీ మనతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, మనతో మనము నిన్నటి ఆలోచనలు 2024లో ఉన్న ఆలోచనలకి 2025లో వచ్చే ఆలోచనలకి డిఫరెన్స్ కావాలి. ఒక స్టెప్ ఎదగాలి, పాతదాన్ని వదిలేయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఒక్క రోజు ట్రై చేద్దామా? ఎక్స్పెక్టేషన్ లేకుండా భర్త దగ్గర నుంచి కానీ, భార్య దగ్గర నుంచి కానీ, పిల్లల దగ్గర నుంచి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ, గురువు దగ్గర నుంచి కానీ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక్కరోజు మనం జీవితం జీవిస్తే, ఒక్కరోజు మనల్ని మనం గమనించుకుంటే మనలో ఎలా మార్పు వచ్చింది, ఎంతవరకు మారాము, నిన్నట్లాగానే ఉన్నామా, ఈ రోజు ఏమైనా మారామా అన్నది మనకే తెలుస్తుంది. ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ఇలా అని ఎవరు మనల్ని అనరు. అంటే ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకోం మనం. 2025లో నేను చెప్పేది ఏంటి అంటే, అందరం పనులు చేస్తున్నాం అమ్మా, సేవ చేస్తున్నాం, అన్ని ఒక ట్రాక్ లో ఉన్నాం. కానీ చిన్న చిన్న సవరణలు చేసుకుందాం. చిన్నవి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటూ, మనల్ని మనం గమనించుకుంటూ, ఒక సేవ ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇవాళ సేవ చేసాం, నాకు బెడ్ కావాలి అన్నారు, 11 డేస్కి నేను బెడ్ ఇచ్చేసా. అక్కడ నువ్వు చేసిన దానికి, బెడ్ తీసుకున్న దానికి బ్యాలెన్స్ అయిపోయింది కదా. ఇంక నీకు పుణ్యం ఎక్కడొచ్చింది? నువ్వు సేవ చేస్తున్నానే మాట నీ నోటంలో ఎందుకు వస్తుంది? నువ్వు సేవ చేయలేదు కదా, వ్యాపారం కదా అక్కడ జరిగింది కదా. అప్పుడు అక్కడ సేవ అవ్వదు. ఇవన్నీ చూసి నాకు విసుగు పుట్టి, ఈ సంవత్సరం పత్రిజీ పరివార్ మెళ్ళ సేవాదళం ట్యాగ్ వేసుకుంటాం మనందరమే, కానీ చేసేది వ్యాపారం. అందుకని ఈసారి నేనేం చేస్తున్నానంటే, హైదరాబాద్ వరకే పత్రిజీ పరివార్ అని ఒక కొత్త వింగుని క్రియేట్ చేస్తున్నాం. ఓన్లీ మహేశ్వర మహాపిరమిడ్ వరకు, హైదరాబాద్ మాస్టర్స్ వరకు పత్రిజీ పరివార్. అందులో రూల్ ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నీ గంట వీలైతే గంటే సేవ చేయండి. ఒకవేళ
ఇక్కడ కూర్చొని వాటర్ పోయమని చెప్పాం. ఒక 2 hours డ్యూటీ. 2 hours నువ్వు ఒకళ్ళు వచ్చినా 20 మంది వచ్చినా 100 మంది వచ్చినా నీ డ్యూటీ ఏంటి? నీళ్లు పోయటమే. అక్కడ సీనియర్ మాస్టర్ వచ్చాడు కదా, మీ ఊరు వాళ్ళు వచ్చారు కదా, అక్క వచ్చింది కదా, చెల్లి వచ్చింది కదా అని చెప్పి ఈ పని ఇక్కడ వదిలేసి వెళ్ళితే పత్రిజీ పరివార్ కాదు. మనం ఒప్పుకున్న పనిని నిస్వార్థంగా చెప్పిన టైం వరకు మనం చేయగలిగిన రోజునే మనం ఏమైనా నేర్చుకోవటానికి అర్హత పొందిన వాళ్ళము. అర్హత లేనిదే ఏమొస్తుంది మనకి? ధ్యానం ద్వారా ఏం చేయాలి అంటే పాత వాటిని వదిలేస్తూ కొత్త వాటిని వెల్కమ్ చెప్తూ అర్హతని సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక అర్హత ఎప్పుడైతే అప్పుడు మన థాట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. కొత్తదనాన్ని స్వీకరించటం నేర్చుకోవాలి, పాతదాన్ని వదిలేయాలి. మా అమ్మమ్మ ఇలాగే చెప్పిందండి, మా నాయనమ్మ ఇలాగే చెప్పిందండి, మా ఇంటి ఆచారం అండి, ఈ డైలాగులు అందరూ వింటూ ఉంటాం. పోనీ ఆచారం వల్ల మనకు ఉపయోగపడిందా? చేద్దాం. పోనీ పక్కవాడికి ఏమైనా ఉపయోగపడిందా? పాటిద్దాం, చేద్దాం. తప్పు కాదు, ఎందుకంటే ఉపయోగపడుతుంది కదా. మనకి కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఉపయోగపడని ఆచారం ఏదైనా ఉంది అంటే ఫోన్లో మెసేజ్ని డిలీట్ చేసేంత ఈజీగా మనం డిలీట్ చేయగలగాలి. ఫోన్లో ఎంతసేపు డిలీట్ చేస్తాం మెసేజ్ని? సెకండ్. మన థాట్ని కూడా అంత షార్ట్ టైంలో డిలీట్ చేయగలిగినప్పుడు మనం ఎదుగుతాం. చెప్పటం ఈజీ, వదులుతాం అంత తొందరగా? వదలలేం, కానీ వదలగలం. ట్రై చేస్తే వదలగలం, ప్రయత్నం చేస్తే చేయగలం, సాధించగలం. మన లైఫ్లో ఈ 2025 ఒక కొత్తదనంగా మనమే క్రియేట్ చేసుకుందాం. నేను చెప్తే మీరు కాదు, జస్ట్ నా ఆలోచన నేను చెప్తున్నా. నా ఆలోచనే కరెక్ట్ అని నేను చెప్పినట్టే ఫాలో అవ్వాలని మాత్రం ఇందులో ఒక్కరూ అనుకోకూడదు. నేను చెప్పిన 4 విషయాల్లో మీకు ఒకటి నచ్చితే, మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి. మీకు నచ్చటం అంటే మీ ఇన్నర్ యాక్సెప్ట్ చేస్తుంది అక్కడ. లేదా ఇంతకన్నా ఇంకా బాగా క్రియేటివిటీగా ఆలోచించగలం, ఇంకా మీ లైఫ్ ఇంకా బాగా చేసుకోగలం అనుకుంటే అది మీ చాయిస్. నేను ఒక్కటే చెప్తా, ధ్యానం చేస్తే మనకంటూ ఒక బుర్ర ఉంది, దాన్ని ఉపయోగిద్దాం. మన బుర్రను ఉపయోగించకుండా పక్కోడి బుర్రని ఉపయోగిస్తున్నాం మనం. అర్థమైందా? పక్కోడు ఏం చెప్తే వెళ్ళిపోతున్నాం, గొర్రెల మందిలాగా వెళ్ళిపోతున్నాం. గొర్రెల మంది వెళ్తా ఉంటుందంట. ఒక తెలివైన గొర్రె మాత్రం ఒక పక్కకి ఎడంగా ఉంటుందంట. పాపం గొర్రెల కాపరి దాన్ని ఒకటి వేస్తాడంట, మందలోకి వెళ్ళిద్దంట. ఉండలేదు, మళ్ళీ పక్కకు వచ్చిద్దంట, మళ్ళీ వేస్తాడంట, మళ్ళీ వెళ్తుందంట. తన్నులు తింటానే ఉంటుందంట. మనం పిరమిడ్ మాస్టర్లను సమాజంలో తన్నులు తింటూనే, గొర్రె ఎలా తన్నులు తింటుందో మనకి దెబ్బలు పడుతూ ఉంటేనే కొత్తదనాన్ని నేర్చుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చామని మన మీద, మన ఇంట్లో కానీ మన ఇంటి పక్క వాళ్ళు కానీ ఎన్ని కామెంట్లు చేసి ఉంటారు కదా. మన ఇంట్లో వాళ్ళే ఎన్నో చేసి ఉంటారు. అయినా తట్టుకొని వస్తున్నాము అంటే ఎక్కడో కొత్తదనాన్ని స్వీకరించే గుణం మనలో ఉంది. ఉన్న దాన్ని ఇంకొంచెం పెంచుకుందాం. అర్హతని ఎలా పెంచుకోవాలి అంటే ఒక వర్క్ చేయాలి, సేవ చేయాలి. ఈరోజు నా జీవితానికి వచ్చిన ఒక అవకాశం అని భావనతో మనం ఏ పని అయితే చేస్తామో అప్పుడు మనం ఎదుగుతామండి. నేను లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటే మన మూర్ఖత్వం అవుతుంది. మనం ఇవాళ కొత్తగా చెప్పట్లేదండి. కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయమని చెప్తే అర్జునుడు అందరిని నా వాళ్ళని చంపమంటావా అని వచ్చి అడుగుతాడు. అప్పుడు భగవద్గీత మనకి వచ్చింది. ఆయన చెప్పింది ఏంటి? కృష్ణ పరమాత్ముడు, ఇది ధర్మయుద్ధం, అధర్మం మీద ధర్మం యుద్ధం చేస్తుంది. చేస్తే నువ్వు చేసిన వాడి అవుతావు. నువ్వు చెయ్యకపోయినా యుద్ధం అయితే ఆగదు, ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు. యుద్ధం అన్నది తథ్యం.
అన్నాక అప్పుడు భగవద్గీతను ఉపదేశించాక అప్పుడు అర్థం చేసుకొని అర్జునుడు యుద్ధానికి దిగుతాడు. అలాగే సృష్టిలో ఏ మంచి కార్యమైనా మనం చేసే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలే కానీ నేను లేకపోతే జరగదు అంటే మనం ఎవరు లేకపోయినా జరిగిద్ది. ఇప్పుడు ధ్యానమాయాగానికి మనం ఎవరు ఎలా లాగిద్దా? మనం రూపాయి ఎవరు ఆగిద్దా? ఆగదు. మనం వెళ్ళకపోయినా ఆగదు, మనం రూపాయి ఇవ్వకపోయినా ఆగదు. ఆ సమయానికి ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు. జరిగిందా లేదు? బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ ఎంతమంది వచ్చారు మన ప్రోగ్రాంకి? మీరెందుకు రాలేదు సార్? తెలీదా మీకు? కొత్తగా వచ్చారా? ఓ, ఈరోజే కొత్త? ఓకే. కరితాల పిరమిడ్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి గొప్ప కార్యాలు మనం ఉన్నప్పుడు, మనకు తెలిసి జరుగుతున్నప్పుడు మనం దానిలో భాగస్వామ్యం పంచుకోవాలి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోగాలు, రోషులు అన్నీ ఎప్పుడు ఉంటాయి. అవి సహజమై, లేకపోతే మనకి లైఫ్ కిక్ ఉండదు. అర్థమైందా? కష్టం ఉన్నాక వచ్చే సుఖానికే విలువ తెలుస్తుంది. కష్టం లేకుండా సుఖం అంటే ఎలా ఉంటుంది? బుద్ధుడికి తెలియదంట. ఫస్ట్ ఆయనకి ఏ లోటు లేకుండా పెంచాడు తండ్రి, తెలియదు. కష్టం ఉంటేనే ఆనందం విలువ ఏదో, బాధ ఉంటేనే ఆనందం ఎలా తెలుస్తుందో అలా అవన్నీ ఎప్పుడూ ఉంటాయండి జీవితంలో. మానవ జీవితం లేకపోతే లైఫే లేదు. వాటిని మనం పట్టించుకోకూడదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టం ఎన్నాళ్ళు ఉంటుందండి? ఎల్లకాలం ఉంటుందా? ఉండదు. పోనీ ఆనందం ఎల్లకాలం ఉంటుందా? రెండూ ఉండవు. రెండు మనతో ఉండవు. అవి రెండు చుట్టాల్లా వచ్చిపోతూ ఉంటారు అంతే. సూర్యుడు చంద్రుడు ఎలా వస్తారో మానవ జీవితంలో కష్టాలు సుఖాలు అలా వస్తా పోతూనే ఉంటాయి. దీనికి మనం ధ్యానం చేశాకే అతిగా ఆనందపడతలేదు. ఏదైనా మంచి జరిగితే, ఏదైనా చెడు జరిగితే అతిగా దుఃఖపడతల్లా. ఆ బ్యాలెన్స్ లైఫ్ అన్నది ధ్యానులకి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు ధ్యానం చేయాలి మనం. ఇంకా అర్హత ఎలా సంపాదించుకోవాలి అంటే, మంచి మంచి పనులు నేను అనే భావన లేకుండా నాకు వచ్చిన ఒక అవకాశం అనుకొని మనం ఎప్పుడైతే దాన్ని లోపల ప్రేరణ రావాలి. మనం చేసే ప్రతి పనిని 18 తత్వాలు గమనిస్తూ ఉంటాయట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో ఒక 100 మంది పిల్లలు ఉన్నారట. ఎవరో మీ బోటోళ్ళు ఒక అరటిపళ్ళు తెచ్చి తలా ఒక పండు ఇచ్చారట. పిల్లలు తినటం మొదలెడితే లేటుగా తినడం, గోలగోలు అవుతుంది. నా మాస్టర్ చెప్పారంట, రే కళ్ళు మూసుకొని ఎవరు చూడకుండా గబుక్కుని తినేయండి అన్నారంట. కళ్ళు మూసుకొని గబుక్కుని ఎవరు చూడకుండా తినేయండి అన్న. 99 మంది పిల్లలు తినేశారట. ఒక్క పిల్లవాడు తినలేదంట. ఏంట్రా వీళ్ళందరూ తిన్నారు కదా, నువ్వెందుకు తినలేదు, నీకెందుకు టైం సరిపోలేదు అని అంటే, టైం కాదండి, మీరు ఎవరో చూడకుండా తినమన్నారు కదా, వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు కానీ పైన దేవుని చూస్తున్నాడు కదండి అని అడిగాడట. అంటే మనం ఏం చేసినా దేవుడు చూస్తాడు, పంచభూతాలు చూస్తాయి, సూర్యచంద్రులు చూస్తారు. మనం ఏ ఇంటెన్షన్తో చేశాము. నేను క్లాస్ చెప్తున్నా, మీ మీద ప్రేమతో చెప్తున్నానా, సబ్జెక్ట్ మీద ప్రేమతో చెప్తున్నానా, నాకు వచ్చిన అవకాశం అని చెప్తున్నానా, పేరు కోసం చెప్తున్నానా, మెహర్బానీ కోసం చెప్తున్నానా, లేదా హబ్బా అనే ఒక విసుగుతో చెప్తున్నానా? నాలో ఏ భావన ఉందో ఆ భావనకి కూడా మార్కులు వేయబడతాయి. అవన్నీ కలిపి విధికి రిపోర్ట్ ఇస్తాయట. ఈ లక్ష్మీ మేడం ప్రేమతో చెప్పిందా, కోపంతో చెప్పిందా, విసుగుతో చెప్పిందా, ఇంటెన్షన్తో చెప్పిందా, 50 మార్కులా, 60 మార్కులా, 100 మార్కులు అనేది ఈ 18 తత్వాలు కలిసి విధికి రిపోర్ట్ ఇస్తే ఆ విధి లిఖితమే మన బాహ్య జీవితము. ఇది నాది కాదు అనటానికి లేదు. మనదే. కష్టం మందే, సుఖం మందే, వైభోగం మందే, అన్నీ మనయే, పక్క వాళ్ళే కాదు.
సో మరి అందరూ గమనిస్తున్నప్పుడు మనం ఎంత ఎరుకుతో ఉండాలి, అబద్ధం ఆడటానికి కానీ తప్పు చేయటానికి కానీ. అంటే మనతో మనం ఉంటే ఇప్పుడు నేను చెప్పచ్చు మీ అందరి ముందు అబద్ధం ఆడచ్చు, పెద్ద అబద్ధం ఆడచ్చు, దబాయించచ్చు, కానీ నా అంతరంగం ముందు నా లోపల నేను ఏంటి అనేది నాకైతే తెలుసు కదా. నేను అబద్ధం చెప్పానా, నిజం చెప్పానా, తప్పు మాట్లాడానా, నా లోపల ఈర్ష్య ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, అసూయతో మాట్లాడుతున్నానా, ద్వేషంతో మాట్లాడుతున్నానా అనేది ఆ లోపల నాకైతే తెలుసు. నా అంతరంగం ముందు నేను ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. మన జనాన్ని మెప్పించడం కోసం లైఫ్ తీసుకున్నామా, మనల్ని మనం మెప్పించుకోవడానికి మన జీవితం మన కోసం ఉందా? మన జీవితం మన కోసమే ఉంది, ఇంకొకరి కోసం లేదు. ఇంకో పెద్దది ఏంటంటే మన జీవితంలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి గురువులు. పత్రిసార్ చెప్తాను నీ శ్వాసే నీ గురువు అని. నేను గురువుని కాదు అన్నాడు పత్రిసార్. ఓకే, కాదు, మన శ్వాసే మన గురువు. మన గురువు దగ్గర మనం ఏమి నేర్చుకున్నామో, నేర్చుకున్నది ఏమి ఆచరిస్తున్నాము అన్నది ఎక్కడ తెలుస్తుంది? మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే అర్థమవుతుంది. కోపం వచ్చింది ఎవరి దగ్గర చూపిస్తామండి? ఇంట్లో వాళ్ళ మీదే కదా. పక్కింటి వాళ్ళ దగ్గర చూపిస్తాము కోపాన్ని? చూపించలేము. అదే ప్రేమ కలిగింది ఎవరి దగ్గర ప్రేమ చూపిస్తాం? ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే. అక్కో, చెల్లో, భార్యో, భర్తో, అమ్మో, నాన్నో, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే కదా, బయట వాళ్ళ దగ్గర చూపించలేం కదా. సో మనలో ఏ గుణం ఎంత ఉంది అనేది మనకి, మన గుణాన్ని మనకి తెలియచేయటానికి మన ఫ్యామిలీ మెంబర్సే మనకి గురువులు, ఇంకొకరు కాదు. అలా అనుకున్నప్పుడు ఆ భావన మనలో ఉందనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుందా? ఉన్న కోపం పోతుంది. ముందు కోపం ఉంటుంది, వాళ్ళ మాట మనం వెళ్ళలేదు, మన మాట వాళ్ళు వెళ్ళలేదు, ఇవి ఉంటాయి కదా. కానీ మనలో ఈ భావన ఎప్పుడైతే పెంచుకుంటామో వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, భయం పోతుంది. చూడండి, మనలో ఒక వ్యక్తి పట్ల ఒక గురువు అనే భావన మనలో మొదలైతే ఎన్ని క్వాలిటీస్ పెరుగుతాయో చూడండి. అలా కాకుండా నార్మల్గా తీసుకున్నాం అనుకోండి, ఏమి మారం, ఏం పెరగవు మనలో. అందుకని దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ని గురువులుగా, వాళ్ళకి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయని వాళ్ళకి చెప్పకండి. భావన మీరు మనలో పెట్టుకుంటే చాలు కదా, మనలో పెట్టుకుంటే చాలు ఆ భావన. అలాగే నువ్వే గురువు అని అంటే నిజంగానే కొమ్ములు వచ్చింది అనుకోండి, రివర్స్ అయిపోద్ది పరిస్థితి. భావన మనది, నేర్చుకోవటానికి. సో రేపు శాకాహార ర్యాలీ ఉంది, మొట్టమొదటి ర్యాలీ మన 2025లో మొట్టమొదటి ర్యాలీ. అసలు ర్యాలీకి ఎంతమంది వచ్చారండి ఇంతకుముందు ర్యాలీకి? రేపు మిగిలిన వాళ్ళు రండి, మిగిలిన వాళ్ళు అందరూ రండి. నడవలేము అనే బాధ లేదు, అర్థమైందా? నడవలేము అనుకుంటే ఎప్పటికీ అడుగులు వేయలేమండి. ఊళ్ళల్లో రాముల వారి కళ్యాణం జరుగుతుంది, లేదా ఊరేగింపు, దేవునిది ఊరేగింపు వస్తుంది నవరాత్రులప్పుడు. ఏదో వచ్చినప్పుడు మనకున్న ఆచారం ఏంటి అంటే, ఆ దేవుడి ఊరేగింపుతో పాటు 4 అడుగులు వేస్తారు. వేసి కొంతమంది కొంత దూరం వెళ్తారు, ఏదో పనులు ఉన్నా వెనక్కి వచ్చేస్తారు. కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి 4 అడుగులు అయితే వేస్తారు దేవుడి కళ్యాణానికి. మరి దేవుడి కళ్యాణానికి 4 అడుగులు వేస్తే ఆచారం ఉన్న మనం, ఇది విశ్వ కళ్యాణం. సృష్టిలో ఇంకొక జీవి కోసం చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. మరి అలాంటి ఒక విశ్వ కళ్యాణంలో 4 అడుగులు వేస్తే మనకెంత ఫలితం వస్తుంది, ఎంత అర్హతను సంపాదించుకుంటాం. మీకు రూపాయల్లో చెప్తే అర్థమవుతుందేమో. ధ్యానం చేస్తే పావలా లాభం అంట. అది రోజు చేస్తున్నాం కదా, ఒకళ్ళు గంట 2 గంటలు ఎంత అన్నామని పావలా వచ్చేసింది. ధ్యానం చెప్తే 10 రూపాయల లాభం అంట. రోజు చెప్పకపోయినా అప్పుడప్పుడు చెప్తున్నాం.
ఫోన్లోనో పక్కింటి వాళ్ళకో ఎప్పుడో అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాం. మాంసం మానేస్తే 30 లాభం అంట. ఎలాగూ మానేసాం, మానేసాం. కానీ మాంసం మానమని చెబితే రూపాయి లాభం అంట. ఇప్పుడు ఎవరైనా దేవుడు దిగొచ్చి, శివుడే దిగొచ్చి, నీకు పావలా కావాలా, 10 రూపాయలు కావాలా, 30 కావాలా, రూపాయి కావాలా అంటే ఏమని కోరుకుంటాం? మనందరం రూపాయి కోరుకుంటాం కదా. తక్కువ కోరుకోవడం మన పిచ్చాళమా? రూపాయే కోరుకుంటాం. ఎందుకంటే ఉన్న ఆప్షన్లో అదే హైయెస్ట్, ఎక్కువ కాబట్టి. కోరుకోవడం తప్పు కాదు, కోరిక లేకపోతే అసలు జీవితమే లేదు. కానీ ఆ కోరికున్న కోరిక తీరాలి అంటే దానికి సంబంధించి మనం చెయ్యాలి. అర్థమైందా? అందుకని రేపు ర్యాలీలో పాల్గొంటే మనకి రూపాయి అంత ఫలితం వస్తుంది. నాకైతే రూపాయే కావాలి. నాకు ఆశ ఎక్కువ, చాలా ఎక్కువ. అని నేను ఎక్కువ ర్యాలీలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే రూపాయి వచ్చిద్ది అని. అర్హత ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు కదా. అర్హత లేనప్పుడే మనకి ఏది రాదు. అర్హత ఉంటే ఏదైనా కొనుక్కో. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి అనుకో, చిన్న చాక్లెట్ కొనుక్కుంటాం. అది 20 రూపాయలు ఉంటే, 50 రూపాయలు ఉంటే, 100 రూపాయలు ఉంటే. అంటే భౌతిక జీవితంలో డబ్బు పెరిగే కొద్దీ సౌకర్యవంతమైంది ఎలా పెరుగుతుందో అంతే కదా. డబ్బు ఉంటే సౌకర్యం పెరుగుతుంది. చిన్న దగ్గర నుంచి పెద్ద తీసుకుంటున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానం ద్వారా కానీ, ధ్యాన ప్రచారం ద్వారా కానీ, ర్యాలీల ద్వారా కానీ, సేవ ద్వారా కానీ ఏదైనా సరే మనం ఇన్వాల్వ్ చేస్తే ఆ ఎనర్జీ లెవెల్ అన్నది పెరుగుతుంది. ఎనర్జీ పెరిగింది అంటే మనలో మార్పు అన్నది జరుగుతుంది. ధ్యానం చేసినా, ధ్యానం చెప్పినా, ర్యాలీ చేసినా, అన్నదానం చేసినా, సేవ చేసినా, ఏం చేసినా ఎవరు మారుతారండి? ఎవరి కోసం చేస్తున్నామండి? పత్రికారి కోసం చేస్తున్నామా? లక్ష్మీ మేడం కోసం చేస్తున్నామా? శ్రీధర్ సార్ కోసం చేస్తున్నామా? తల్లిదండ్రుల కోసం చేస్తున్నామా? అక్క చెల్లెల కోసం చేస్తున్నామా? అన్నదమ్ముల కోసం చేస్తున్నామా? లేదు. ఎవరి కోసం అంటే మన కోసమే మనం చేస్తున్నాం. ర్యాలీలో 4 అడుగులు వేసినా మన కోసమే, ధ్యానం క్లాస్ విన్నా మన కోసమే, ధ్యానం చెప్పినా మన కోసమే, అన్నదానం చేసినా మన కోసమే, అన్నదానానికి సాయం చేసినా మన కోసమే, కడతాలు వెళ్ళినా మన కోసమే. ఎక్కడికి వెళ్ళినా ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనం చేసే ప్రతిదీ మనం నేర్చుకోవటానికే, ఇంకొకరి కోసం కాదు. ఇది ఎరుకతో ఉండాలి. నేను సొసైటీకి వచ్చాను, అంత చేశాను, ఇంత చేశాను అని అన్నాము అంటే మనం ఏమీ నేర్చుకోలేదని అర్థము. మన కోసం మనం చేసుకుంటున్నాం, చేసుకోవాలి. మనలో అలాంటి భావాలు ఉంటే మనం నేర్చుకోబడము. మన కోసం మనం చేసుకున్నాం. ర్యాలీలో 4 అడుగులు వేద్దాం, వస్తే 4 అడుగులు కంప్లీట్ అవుతుంది. 2 గంటలు, 2 గంటలే, 2 గంటలు మించి ఏం చెయ్యం. 3 నుంచి 4 కిలోమీటర్లే. అమ్మో 4 కిలోమీటర్లు అంటారా? నడిచినట్టే ఉండదు. జనంతో పాటు వెళ్తాం కాబట్టి మెల్లిగానే వెళ్తాం, వాకింగ్ లాగా స్పీడ్గా వెళ్ళాం. సో ర్యాలీలో పాల్గొనటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ మధ్య యూట్యూబ్లో మీరు అందరు చూసే ఉంటారు. మూలాధారం మీద 1 గంట ధ్యానం, స్వాధిష్టానం మీద 1 ధ్యానం, ఆ చక్రం మీద 1 గంట, ఈ చక్రం మీద 1 గంట అని రకరకాలు 7 చక్రాల మీద 7 గంటలు ధ్యానం చేసే సమయం ఉందా మనకి? ఇప్పుడు 1 గంట చేయడానికే అల్లాడిపోతున్నాం. మరి 7 గంటలకి లేదు మనకి కదా. ఆ 7 చక్రాలు యాక్టివేట్ చేసుకోవాలని ఉందా లేదా? ఉంది. అందరికీ 7 చక్రాలు యాక్టివేట్ చేసుకోవాలి అండి. మరి మనకేమో రూప్ టాప్ పిరమిడ్లో కూర్చొని 24 గంటలు ధ్యానం చేసినా కూడా ఆ మూలాధారంలో ఉన్న కుండల్ని రేజ్ అవుతుందో లేదో తెలియదు, ఏ చక్ర యాక్టివేట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఒక ర్యాలీలో ఒక స్లోగన్ ఇంటెన్షన్తో, ఈ రోజు ఈ అవకాశం వచ్చింది అన్న ఇంటెన్షన్తో ఆ ర్యాలీలో ఆ స్లోగన్ చెప్తే, స్లోగన్ చెప్పిన ప్రతిసారి మన మూలాధారంలో ఉన్నటువంటి కుండని రేజ్ అయ్యి
ఏకదమ్మున 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. 24 గంటలు కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేద్దామా, ర్యాలీకి వచ్చి ఇంటెన్షన్తో స్లోగన్స్ చెప్దామా? ఇదేం మేలు కదా. హై ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. మనకి పెద్దవాళ్ళు చెప్పారు ఏమని, నలుగురు మేలు కోరితే 10 మంది మేలు కోరితే భగవంతుడు మన మేలు కోరుతారని మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏదో ఒక సందర్భంలో చెప్పారు. మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడ 10 మంది వ్యక్తుల కోసం కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల స్వాతంత్ర్యం కోసం చేస్తున్నాం ఈ ర్యాలీ. తిని మానవుడు చెడిపోతున్నాడు, మానవుడి కోసం చేస్తున్నాం. ఆ జీవిని చంపద్దు, ఆ జీవి స్వాతంత్ర్యం కోసం చేస్తున్నాం. మరి అలా 84 లక్షల జీవరాశుల కోసం చేస్తున్నాం కాబట్టి ఎంత ఎనర్జీ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదొక లాభం. 24 గంటలు కూర్చునేది మన వల్ల అవ్వదు. కళ్ళు మూసి కూర్చుండే ప్రపంచం ఏమైపోద్దో అదొక బెంగ మళ్ళీ మనకి. కాబట్టి మనం కళ్ళు తెరిస్తేనే ప్రపంచం బాగుందని మనకు తృప్తి. అదొకటైతే ఇంకొకటి ఏంటి అంటే, ఈ జన్మలో ఆడవాళ్ళం, ఇప్పుడు మగవాళ్ళుగా ఉన్నవాళ్ళు గత జన్మలో ఆడవాళ్ళుగా జన్మలు తీసుకొని ఉన్నారు. అన్ని రకరకాల జన్మలు ఎత్తి ఉన్నాం ఇప్పటి వరకు. నాకు తెలిసి ఈ జనరేషన్లోనే ఒక 40 ఏళ్ల క్రితం ఆడపిల్ల గట్టిగా నవ్వకూడదు, ఆడపిల్ల గట్టిగా మాట్లాడకూడదు, నియమాల మధ్య నేనైతే అలాగే పెరిగాను. నియమాలే ఉన్నాయి. మా అమ్మమ్మ కళ్ళురిని చూసేది గట్టిగా మాట్లాడుతుంటే తగ్గించండి. వాళ్ళు చూపు చూస్తే మనకు అర్థమైపోయాయో మనం గట్టిగా మాట్లాడుతున్నామా అని. నోరు మూసుకోవాలి. నవ్వుతున్నాం అనుకో, గట్టిగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ కబుర్లు చెప్తే నవ్వుతున్నాం అనుకో, ఒక గుడ్లురిని చూస్తారు, అంత అయిపోయింది, స్మాష్. అప్పుడు ఆనందంగా మాట్లాడుతున్నాం మనం, ఆ చూపు చూసేసరికి ఏమైపోతుంది, ఆనందం మీద నిరుత్సాహం వచ్చేసింది కదా, ఒక బ్లాక్ ఏర్పడిపోయింది. అలా ఎన్నో బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఈ జన్మ ఇలా ఉంటే ఇంతకన్నా ముందు జన్మలు ఎలా ఉన్నాయి? ఆడపిల్ల నవ్వకూడదు, మాట్లాడకూడదు, ఎన్నెన్నో నియమాల మధ్య పెరుగున్నాం. ప్రతి ఆత్మకి, ఇప్పుడు పురుషుడిగా ఉన్న ఆత్మ కూడా ఎన్నో బ్లాక్స్ ఏర్పరచుకొని ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ర్యాలీ ద్వారా ఇంటెన్షన్తో గట్టిగా అరుస్తామో అలా ఏర్పడిన బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, బాడీ అంతా కూడా తేలికైపోతుంది, మనసు తేలికైపోతుంది, బాడీ తేలికైపోతుంది. మామూలుగా ర్యాలీలో నడిస్తే 4 కిలోమీటర్లు నడిస్తే బాడీ అలసిపోవాలి జనరల్గా, కానీ ర్యాలీలో బాడీ అలసిపోదు. మీరు గమనించండి. ఎందుకు అలసిపోవట్లే? మరి గట్టిగా అరుస్తున్నాము, నడుస్తున్నాము, ఎందుకు అలసిపోవట్లేదంటే అక్కడ హై ఎనర్జీలో నువ్వు రిసీవ్ చేసుకున్నావు కాబట్టి నీ బాడీ అలసిపోవట్లే. ఎన్నో జన్మల కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాము, చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటున్నాము, ఒక నోరు విప్పుతున్నాం. ఇక్కడ ఆజ్ఞా చక్రాన్ని విశుద్ధాన్ని శుభ్రపరచుకుంటున్నాము. ప్రతిదీ లాభమేనమ్మా. నాకు తెలిసింది, నాకు తెలియకుండా మీరు గమనించుకుని మీలో ఇంకెంత పెద్ద మార్పులు జరుగుతాయో తెలియదు కదా. అందుకని రేపు అందరూ ర్యాలీకి రండి. నడవలేమనుకున్న 4 అడుగులు వేసి వెనక్కి వెళ్ళండి. నడవలేమనేది ఏమి ఉండదండి. నేను ఎల్ఐజీలో ఇట్లా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ర్యాలీకి రండి ర్యాలీకి రండి అని ఇలా చెప్పాక నువ్వు చెప్తే మాకేమో రావాలనిపిస్తుంది అమ్మాయి, కాళ్ళు ఏమో సహకరించవు, మోకాళ్ళ నొప్పులు, నడవలేము అంటారు, జనరల్గా అంటారు కదా. నువ్వేమో ఇన్ని లాభాలని చెప్తున్నావు, మరి లాభాలు చెప్తే రావాలని ఉంటుందా? ఉండదు, ఎవరికైనా ఉంటుంది. అదండి నేను రండి, ర్యాలీకి అయితే రండి, 4 అడుగులు వెయ్యండి. మీరు వెయ్యలేకపోతే వ్యాన్ ఎక్కిస్తాను, లేదా ఆటో మాట్లాడి మళ్ళీ పంపిస్తాను, మీకేం భయం లేదు అని చెప్తాను. అలా వచ్చారు కొంతమంది ర్యాలీలకి. వచ్చిన వాళ్ళని నా మాట మీద గౌరవంతో వచ్చిన వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని నేను కొంచెం దూరం వెళ్ళాక ఆటో ఎక్కుతామా లేకపోతే వ్యాన్ ఎక్కుతావా అని,
పర్లేదమ్మా నడుస్తా అంటారు. ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అడుగుతా, పర్లేదమ్మా నడుస్తుంది, పర్వాలేదు, ఏం కాదు అని. ఇంకొకసారి అడుగుతా, అప్పుడు సగం ర్యాలీ అయిపోతుంది. సగం ర్యాలీ అయిపోయాక నేను అడగటం మానేస్తా. తిరిగి వచ్చేసిన తర్వాత అమ్మా మళ్ళీ ఎప్పుడు ర్యాలీ పెడతా అని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాలేనన్నావుగా, నడవలేనన్నావుగా, మళ్ళీ అడుగుతావేంటంటే, ఏమోనమ్మాయి నువ్వు చెప్పిన తర్వాత వచ్చాం కానీ అసలు భలే నడిచాం, భలే ఉంది, చాలా యాక్టివ్గా ఉన్నానే, చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే వాళ్ళకి నడవలేకపోవటానికి ఏదో ఒక కర్మ అడ్డుపడటం వల్ల నడవలేకపోయారు. ఒక మంచి కార్యానికి రావటం వల్ల ఆ కర్మ అక్కడ తొలగిపోయింది కాబట్టి వాళ్ళు నడక సాగించారు ముందుకి. ఇది చేసినప్పుడే కదా కర్మ పోయేది. ఇలా ఎంతో మంది వాళ్ళ అనుభవాలు రానన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఎప్పుడైనా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి కార్యం, నొప్పులు తగ్గాయో లేదో, తగ్గవనుకోండి, అందరికి తగ్గాలని నియమమే లేదు. ఏమో ఎన్ని తెచ్చుకున్నామో తెలియదు కదా, తగ్గవు. కానీ ఈ రోజు తగ్గకపోయినా నువ్వు నడిచి 4 ర్యాలీలు 10 ర్యాలీలు పార్టిసిపేట్ చేసిన తర్వాత నీలో ఎంత మార్పు వస్తుంది? ర్యాలీలు చేయటం వల్ల మనలో ప్రేమతత్వం అన్నది పెరుగుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం పర్సనల్గా. నేను 84 లక్షల జీవరాశుల కోసం చేస్తున్నప్పుడు పక్కవాడ విషయంలో ప్రేమగా ఉండమా? మాట చెప్పినంత ఈజీ కాదు, చెయ్యగా వస్తుంది, ఒకసారిగా రాదండి. అర్థమైందా? ఒకప్పుడు మాట్లాడింది నాకు, ఇప్పుడు మాట్లాడేది నాకు తేడా తెలుస్తూ ఉంటుంది. మరి ఎంత మార్పు మన కోసం మనం చేసుకునేది. కాబట్టి వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఎరుక ఉండాలి మనకి. ఏదైనా అవ్వచ్చు, ర్యాలీ అనే కాదు, ధ్యానం చెప్పేది అవ్వచ్చు, పాంప్లెట్ పంచేది అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా సరే అవకాశాన్ని మాత్రం దయచేసి వదులుకోవద్దు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాం, 100 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాం. 100 ఏళ్ళు ఉంటామని గ్యారంటీ లేదు. మానవ జీవితం 100 ఏళ్ళు అంటాం కానీ 100 ఏళ్ళు ఉంటామని గ్యారంటీ ఉందా? లేదు. అసలు మానవ జీవితం 100 ఏళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పనా? సరదాగా చిన్న కథ. ఒక దేవుడి దగ్గరికి ఒక కుక్క వెళ్ళిందంట. కుక్క నీకు 40 ఏళ్ళు ఇస్తాను అని దేవుడు చెప్పాడండి. 40 ఏళ్ళ ఇళ్ల ముందు నేను కావిలి కాయాలా, నాకు వద్దు స్వామి, 20 ఏళ్ళు జాలే నాకు అని చెప్పి 20 ఏళ్ళు తెచ్చుకుందంట. తర్వాత గాడిద 40 ఏళ్ళు ఇస్తానన్నాడంట దేవుడు. ఈ బోరులని నేను ఆడమొచ్చి వచ్చేది, నాకు 40 ఏళ్ళు వద్దు స్వామి, నాకు 20 ఏళ్ళు జాలే అందంట. గుడ్లగోబకు 40 ఏళ్ళు ఇస్తానన్నాడంట. నాకు వద్దు నాయనా, నాకు 20 ఏళ్ళు జాలని గుడ్లగోబ కూడా 20 ఏళ్ళు తెచ్చుకుందంట. మానవుడిని అడిగాడంట, నీకు 40 ఏళ్ళు ఇస్తానని. అప్పుడు దేవుని కింద నుంచి పైదాకా ఎగాదిగా చూసి, ఎట్ట కనపడుతున్నాను నేను నీ కళ్ళకి, నేను మానవుడిని, లైఫ్ ఎంజాయ్ చేయాలి, నాకు 100 ఏళ్ళు కావాలి అన్నాడంట. చూడండి, 100 ఏళ్ళు కావాలన్నాడంట. అప్పుడు ఈ గాడిదకి 40 ఏళ్ళు ఇస్తాంటే 20 ఏళ్ళు అన్నాడా? ఆ 20 ఏళ్ళు, కుక్కలో 20 ఏళ్ళు, గొడ్లగోబలో 20 ఏళ్ళు, మొత్తం కలిపి 60 ఏళ్ళు. మానవుడికి ఇస్తానన్నా 40 ఏళ్ళు, మొత్తం 100 ఏళ్ళు కలిపి మానవుడికి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన 40 ఏళ్ళు చాలా హ్యాపీగానే గడిపేశాడు. ఎందుకు? 10 ఏళ్ల వరకు ఏమీ తెలియదు. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేదాకా స్కూలు, కాలేజీలు, ఫీజులు, మనకేం బాధ్యత ఉండదు. 25 ఏళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు. కొత్త అల్లుడో కొత్త కోళ్ళని కాస్త మురిపంగానే చూస్తారు. ఈలో పక్కలో 2 పిల్లలు పుడతారు. అందువరకు 40 ఏళ్ళు వచ్చేస్తాయి. లైఫ్లో ఎక్కడ కష్టాలు నష్టాలు ఏమి లేవు, చాలా హ్యాపీగానే దేవుడు ఇచ్చిన 40 ఏళ్ళు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇక అప్పుడు గాడిద బరువు, పిల్లల ఫీజులని, ఇల్లు కొనుక్కోటాలు, ఈఎంఐలు కట్టటాలు, ఇలా ఒక 20 ఏళ్ళు గాడిద చాకరీ చేస్తాడంట కుటుంబానికి మానవుడు. 20 ఏళ్ళుగా గాడిదకి ఇచ్చిన 20 ఏళ్ళు గడిపేశాడు. అంటే 60 ఏళ్ళు వచ్చింది. 60 ఏళ్ళు వచ్చాక ఇక మన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు కదా, మనవలు మనవరాలకి ఇంటికి కాపలా, వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళను, స్కూల్కి తీసుకురాను, వాళ్ళ కోసం కుక్కలా కాపలా కాస్తాడంట. మానవ జీవితం
ఆ కుక్క జీవితం అయిపోయింది. ఇంకా 20 ఏళ్ళు మిగిలినాయి కదా, గొడ్ల గొప్పకి ఇచ్చింది 20 ఏళ్ళు. ఆ 20 ఏళ్ళు ఇక పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే ఓపిక లేదు, తీసుకొచ్చే ఓపిక లేదు. ఎందుకంటే కాళ్ళు చేయి సహకరించదు, కళ్ళు కనపడవు. ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చుంటే ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారు, సీసీ కెమెరాలు అంటాడంట. అలా 20 ఏళ్ళు గడిపేస్తాడట మానవుడు. శుభ్రంగా 40 ఏళ్ళు ఇస్తాను తీసుకుంటే పోయే కాడికి ఆడెవడో ఆశపడి మనల్ని అందరినీ సాగుపడతాడు. ఇది మానవ జీవితం. ఇది అంటే వాస్తవమా కాదా? మన అందరిళ్లలో సహజంగా జరుగుతున్నదే. అది సరదాగా రాశాడు, అది నిజమా అని మనం అనుకోవటానికి లేదు. సరదాగా ఈ మధ్య వాట్సాప్ లో చూసాను నేను, వాస్తవాన్ని రాశాడని అనుకున్నా. మరి సరదాగా నవ్వుకున్నా వాస్తవాలు అందులో ఎన్ని ఉన్నా మన జీవితం ఏంటో, మనమేంటో, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ధ్యానం ద్వారా మాత్రమే మనకి అవగతం అవుతుంది. ఇంకొకరు చెప్పారనో వాళ్ళు చెప్పారని కాదండి. ధ్యానం చేద్దాం. అరగంట గంట చేసేవాళ్ళు ఇంకొంచెం పెంచుకుందాం, పుస్తకాలు చదువుదాం. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీ అందరికీ చెప్పేది, ఈ సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దయచేసి ధ్యాన జగత్తు మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక ఇంకో మాట చెప్పి అర్హత సంపాదించాలి అని. ఈ నెల మీరు కట్టుకున్నారు ధ్యాన జగత్ మ్యాగజైన్కి, వచ్చే నెల ఏం చేస్తారు? ఈ నెల 600 మీ పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, సంవత్సరం పాటు మీ ఇంటికి వచ్చేసింది. ఇక ప్రతి నెల కొనాల్సిన అవసరం లేదు. 600 అంటే పెద్ద ఎక్కువ ఖర్చు కాదు నాకు తెలిసి. అర్థమైందా? ఆడవాళ్ళకైతే ఒక జాకెట్ కుట్టుకులు కాదు, అవునా? రెండో నెల ఏం చేస్తారంటే మీ అక్కకో, మీ చెల్లికో, అన్నకో, తమ్ముడికో, స్నేహితుడికో, మీ బంధువులకే ఇంకొక బుక్ సబ్స్క్రైబ్ చెయ్యండి 600 పెట్టి. మూడో నెలలో ఇంకో చుట్టానికి, 4వ నెలలో ఇంకో ఫ్రెండ్కి. అలా ఈ సంవత్సరం అంతా ప్రతి నెల ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పుస్తకాన్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎందుకంటే ఆ బుక్ స్టార్ట్ అయ్యి సిల్వర్ జూబ్లీ సంబరాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం. పత్రికారి కోరిక ఏంటంటే 1,00,000 చందాదారులు కావాలి అనేది. 1,00,000 మనం చెయ్యక్కర్లా, మనం చేస్తే చాలు. మనం చేసుకుంటే సరిపోతుంది. అందుకని నెలకు ఒక 600 రూపాయలు దయచేసి ఒక్కొక్క బుక్కు. ఏమండి మా వాళ్ళు ధ్యానమే చేయరండి, మా వాళ్ళు మాంసం తింటారండి అని అంటారా? ఇవ్వాల్సింది వాళ్ళకి. ధ్యానం చేసేవాడు ఆడే కొనుక్కుంటాడు, మనం ఏం చెప్పక్కర్లేదు కదా. మాంసం తినేవాడు అనుకున్నాడు, ఒక పుస్తకం వెళ్ళింది అనుకోండి, ఓ నెల 2 నెలలు 3 నెలలు పుస్తకం తీయకపోవచ్చు. అరే ఇది ఏందిరా ప్రతి నెల వస్తుంది పుస్తకం, ధ్యాన జగత్ అంటావు, ఈ ముసలాయన ఏందో, ఈ గడ్డం ఏంది, ఒకసారి తీద్దామని తీస్తాడు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత. ఆ పుస్తకంలో ఆయనకు అవసరం అయ్యింది మ్యాటర్ ఉంటుంది. ఆ రోజున మారిపోవచ్చు, చెప్పలేం కదా. మనం ఇచ్చిన పుస్తకం వృధా అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చదవకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళైనా చదువుతారు. జ్ఞానాన్ని పంచితే జ్ఞానమే తిరిగి వచ్చింది. ఏది పంచితే అదే వచ్చింది అంటారు కదా. జ్ఞానాన్ని పంచుదాం, జ్ఞానాన్ని పొందుదాం. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. మనం దుఃఖపడుతున్నాము అంటే మనలో జ్ఞానం లేదు అని అర్థం. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే, పొందే అర్హత కావాలి అంటే ముందు ఇవ్వటం నేర్చుకోవాలి. నెలకు ఒక 600 రూపాయలు దయచేసి మన సెంటర్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ మీరు కొనుక్కోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చే నెల మీ చుట్టాలకు కట్టండి. కడితేనే సెంటర్కి రాణిస్తాన నియమం కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నా, చాయిస్ మీదే. అర్థమైందా? చెప్పడం వరకే నా పని. అర్హత అన్నాను కదా, అర్హత ఎలా వస్తుంది అని అంటే ఇలాగే ఒక మంచి పని చేయటం వల్ల, ఓ మంచి పనికి ₹1 ఖర్చు పెట్టడం వల్ల ఇస్తాం. సరే ఈ 600 మనం కట్టుకున్నాం, మేము చదువుకున్నాం, అవి చాలు అనుకున్నాం. ఈ 11 నెలలు 11 ఆర్లు కట్ల, 6,600 రూపాయలు కట్ల. 11 నెలలు మనం కడితే 6,600 రూపాయలు ఖర్చు అవుతాయి మనకి. నెలకు 600 లెక్కన 11 నెలలు. 12వ నెల మనమే కట్టుకున్నాం కాబట్టి మన లెక్కలోకి రాదు. 11 నెలలు 6,600 కట్టకపోతే ఈ 6,600 రూపాయలు మీరు బీరువాలో పెట్టి దాయగలరా? చెప్పండి. దాయలేరు. పోనీ పిస్నార్ లాంటిది నాలాంటిది దాచింది అనుకో, దాచి 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 ఏం చేద్దాం?
పోయేటప్పుడు పట్టుకెళ్తామన్న గ్యారంటీ ఉంటే పట్టుకెళ్ళిపోండి మీరు. ఎందుకంటే మీ సొమ్ము, మీ కష్టార్జితం కాబట్టి. వదిలిపెట్టి పోతాం, డబ్బు రూపాయి కూడా మన వెంట రాదు అన్న ఎరుక మీకుంటే 6,600 ఖర్చు పెట్టి మీ వాళ్ళకే, నేను తెలియని వాళ్ళకి ఇవ్వమని నేను చెప్పట్లా. మీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అత్తగారింటి, అమ్మగారింట్లో ఉన్నారు కదా 11 మంది లేరా మనం అభిమానించేవాళ్ళు వాళ్ళకి కట్టండి. ఎప్పుడైతే ఆ పుస్తకం ఒక్కళ్ళు చదివి ధ్యానంలోకి వచ్చో, లేకపోతే ఒకళ్ళు చదివి శాకాహారిగా మారో, ఒకళ్ళు వచ్చి షుగర్ తగ్గించుకోను, ఒకళ్ళు వచ్చి బీపీ తగ్గించుకోను, రేపు తర్వాత వచ్చి అమ్మ నువ్వు ఇచ్చిన పుస్తకం వల్ల నా జీవితం మారిపోయింది, చాలా చాలా థ్యాంక్స్ అని ఒక్క మాట, ఒక్క వాక్యం మనకి వినిపించారనుకోండి, అప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? గాల్లో తేలిపోతాం. ఆ పుణ్యమే కదా మనకొచ్చేది. ఈ డబ్బులేమో ఆగిపోతాయి. పెట్టుబడి పెట్టి ఆగిపోయే డబ్బుని మన వెంట రాని డబ్బుని పెట్టుబడిగా పెట్టి జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకం అందివ్వటం వల్ల ఆ పుస్తకం ద్వారా మారి ఎవరో ఒకళ్ళు మరి ఆ పుణ్యమే మన కూడా వచ్చేది. ఇది అర్హత సంపాదించటం అంటే. నేను లక్షలు ఖర్చు పెట్టమంటలేదమ్మా, 1000 ఖర్చు పెట్టమంటల్లా. నెలకు ఒక 600 రూపాయలు. అర్థమైందా? ఆలోచించండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన చైతన్యాన్ని పెంచుకోవటానికి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి మనకు కాస్త పుణ్యం కావాలి, ఒక సత్కర్మలు కావాలి అంటే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తుంది పుస్తకం అన్నది. ఇది పత్రిగారి కోరిక. ధ్యాన జగత్ అనే పత్రిక నా మానస పుత్రిక అన్నారు సార్. మనం నమ్మాం కదా గురువు అని. పత్రిగారిని మనం నమ్మాం. నా దగ్గరికి రండి, నా ధ్యానం చేయండి ఆయన చెప్పలా. మనం నమ్మాం ఆయన గురువుగా. మనం నమ్మిన మన గురువు మాటని మన ప్రయత్నంగా ఈ ఏడాది ఒక 11 పుస్తకాలు ఇంకొకళ్ళకి ఇద్దాం. ఆ 1,00,000 పుస్తకాల్లో మన 11 పుస్తకాలు ఉంటే మన జీవితం ధన్యమే కదా. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పుస్తకాలు చదవండి, ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి. నిజమైన స్నేహితుడు ఎవరు అంటే పుస్తకమే. ఇవాళ నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారని అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేరు ఈ రోజుల్లో. అంత కలుషితం అయిపోయింది ఫ్రెండ్షిప్. స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ లేదు. అక్కడ కమర్షియల్ అయిపోయింది. కానీ పుస్తకం కమర్షియల్ అవ్వదు. పుస్తకంలో ఉన్న జ్ఞానం కమర్షియల్ అవ్వదు. పుస్తకానికి డబ్బు పెట్టుబడి పెడతామేమో కానీ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం కమర్షియల్ కాదు. 100 మంది స్నేహితులతో సమానం అంటే ఒక పుస్తకం. మరి చూడండి, తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఎన్నో ఉంటాయి మనకి, భర్తతో చెప్పుకోలేని ఉంటాయి, భార్యతో చెప్పుకోలేని ఉంటాయి, పిల్లలతో చెప్పుకోలేని చిన్నగానే ఉంటాయి. కానీ అది బయట పెట్టలేము, లోపలికి ముడుచుకోలేము. అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం మన పుస్తకాల ద్వారా మనకు అందుతుంది. అందుకనే రోజు ఒక అరగంట ఏదో ఒక బుక్ అలవాటు చేసుకుందాం చదవటం. ఒక మంచి అలవాటు అది. ఒక అరగంట. పత్రిసారు 1,00,000 పుస్తకాలు చదివే ఈ సొసైటీని నేను చెప్పాల్సింది 2 విషయాలు అనుకున్నా. రేపు ర్యాలీకి రమ్మని, ధ్యాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయమని. నేను ఈ సంవత్సరం అంతా ఇదే మాట చెప్తా. మీరు 100 సార్లు కనపడినా 100 సార్లు ఇదే మాట చెప్తా. ఎందుకంటే ధ్యాన జగత్ మార్కెటింగ్ మేనేజర్ నేనే కాబట్టి. ఎందుకంటే పత్రిక నాకు ఆ పని అప్పచెప్పినప్పుడు మరి నేను చెయ్యాలి కదా. నా పని నేను చేస్తా, మీ పని మీరు చెయ్యండి. అది మీ చాయిస్. కొనమని బలవంతం కూడా నేను చేయనండి. ఎందుకు అంటే ఆధ్యాత్మికత అంటేనే ఇష్టపడి చేసేది, బలవంతం చేసేది కాదు. ఎందుకు అని అంటే ఫస్ట్ నేను పక్క వీధిలో ఉండేది సెంటర్. అప్పుడు 15 రూపాయలు ఉండేది పుస్తకం. ఎంత? 15 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగిపోయిందో చూడండి. వాళ్ళు ఇలాగే పుస్తకం కొనాలమ్మా, చదవాలి, స్వాధ్యాయం అన్నారు. ఇట్లు తిట్టుకున్న వాళ్ళని. రోగాలు తగ్గుతాయని వీళ్ళ దగ్గరికి వస్తే పుస్తకాలు అంట కడుతున్నారు ఏంటి నాకు వీళ్ళు, ఇదొక వ్యాపారమా అనుకున్నా.
ఆ థాట్ ఎలా అనుకున్నానో తెలియదు, నువ్వు ఇలా అనుకుంటావా, నీ ద్వారానే పుస్తకాలు అమ్మిస్తా అని చెప్పి పెద్ద ఆ బాధ్యత అప్పచెప్పాడు నాకు. ఇవాళ నేను అందరికీ అప్పుడు నిజం చెప్పాలని నాకు ఆ విలువ తెలియదు. అవును, మనకేంటి స్వాతి వీక్లీ చదవటము, మధుబాబు షాడో నవల్స్ చదవటం, అరకపూడి కౌసల్యదేవి ఇలాంటి రైటర్స్ ఉన్నారు కదా, ఎద్దనపూడి సులోచనారాయణ, ఈ నవల్స్ చదివి అలవాటు ఉంది. ఈ కాన్సెప్ట్లు ఏం అర్థమేసి వస్తాయి మనకి, అర్థం కాదు. కానీ జ్ఞాన జగత్తులో 18 ఆదర్శ సూత్రాలు అదొకటే హైలైట్ అండి. రెండవది పత్రికారు ఒక ఆర్టికల్ ఇస్తాడు 2వ పేజీలో 3వ పేజీలోను, అది ఎక్సలెంట్ అండి. ఆ ఒక్క పేజీ కోసం బుక్ కొనొచ్చండి. మిగిలిన అన్ని అద్భుతాలే, కానీ అన్నిటికన్నా నాకైతే అవి 2 బెస్ట్ అనిపిస్తాయి. అర్థం కావవి, అస్సలు అర్థం కాదు, ఒకసారి చదివితే అర్థం కాదు. కానీ మళ్ళీ 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 చదివితే 2-3 సార్లు చదివితే అందులో ఉన్నది మనకు అర్థమవుతూ వస్తుందండి. అందుకని చదివి చూడండి. ఇక్కడ పాత పుస్తకాలు ఉన్నాయి, తీసుకెళ్ళండి, చదవండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటంటే, ఏ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినా గిఫ్ట్లు ఏమి ఇస్తారు అంటే బుక్స్ ఇవ్వండి, పిరమిడ్స్ ఇవ్వండి. ఆ స్టీల్ ఇయో ప్లాస్టిక్ ఇయో ఆ బొమ్మలో ఈ బొమ్మలో గోడ గడియారాలు అవ్వో ఇవో దయచేసి ఇవ్వకండి. మీరు గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలా, అవి మాత్రం ఇవ్వకండి. నేను అలా మనలాంటి వాళ్ళు 4 తెచ్చిస్తే వాళ్ళు ఏం చేసుకొని వస్తారు పాపం, ఒకే రకం 4 గిఫ్ట్లు తిరిగి మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకి ఇస్తున్నారు. అవునా? అలా కాకుండా ఒక బుక్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మినిమం 500 పెడుతున్నాం ఈ రోజున, మినిమం 500 చిన్న దానికి వెళ్ళిన, ఇంకొక 100 వేసి ధ్యాన జగత్తు వాళ్ళ అడ్రస్ రాసి ఆ రిసిప్ట్ కవర్లో పెట్టి ఇవ్వండి, 600. లేదా ఒక చిన్న పిరమిడ్ ఇవ్వండి వాళ్ళకి. పిరమిడ్ వెళ్ళినా ఆ ఇంట్లో ఎనర్జీ మారుతుంది, ఒక బుక్ వెళ్ళినా ఆ ఇంట్లో ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. నిజంగా మీ చుట్టాల మీద, మీ ఫ్రెండ్స్ మీద మీకు ఇష్టమే ఉంటే, వాళ్ళు మారాలని మీరు కోరుకుంటే పుస్తకాలు పిరమిడ్స్ ఇవ్వటం అలవాటు చేసుకోండి. చిన్న చిన్నయే, మీరు ఎంతలో ఇవ్వాలనుకుంటే అంతలో ఉన్నాయి.